నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కొడుకును చంపిన తండ్రి పల్నాడు జిల్లాలో దారుణం. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కన్న బిడ్డల పాలిట మృత్యువుగా మారాడు. చేతుకొచ్చిన కొడుకును అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటనతో పల్నాడు జిల్లా పెదకూరపాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాంగ్యా నాయక్ మేకలు గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల తండ్రికి తెలియకుండా ఓ మేకను అమ్మాడు. దీంతో కోపంతో రగిలిపోయిన తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ ఎవరికీ తెలియకుండా కొడుకును హతమార్చి పొలంలో పాతి పెట్టాడు. కొడుకు గురించి తల్లి అడగ్గా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో ఆమె క్రోసూరు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ నేర చరిత్ర ఉంది. గతంలో తన తల్లిదండ్రులను హతమార్చాడని తెలుస్తోంది. అలాగే 3 నెలల కుమార్తెను సైతం పొట్టన పెట్టుకున్న కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న నిందితుడు ఇప్పుడు కొడుకును కూడా దారుణంగా చంపేశాడు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను నా కంటికి కూడా అగబడలేదు సార్. నా బిడ్డకు చూసే అదృష్టం కూడా లేదు. ఇప్పుడు మా మామకు అడుగుదామన్నా మా మామకు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. ఏంది మామ, నా ప్రాణానికి కాపాడే దేవుడు నువ్వే అని అడుగుదామన్నా మా మామ బయట లేకుండా స్టేషన్ లో ఉంటాడంట. నేను ఇప్పుడు దాకా కూడా ఆయనకి చూడాల. కానీ మా మామ భర్త కాదు, మా మామ, చిన్న మామ, రెండో మామ, ఆయన నా కోసం పోరాడుతుండు. నా బిడ్డ ఇలా బయట పడ్డాడంటే నా మామే. ఇవాళ నా కొడుకు నేను వచ్చి ఆకర్షణలో కూడా చూస్తున్నానంటే ఇవాళ మా మామే.